ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినము సంతోషంగా ఉన్నారా? ప్రతి దినము మనము సంతోషంగా ఉండాలి. దానికి దేవుడు వచ్చి, నేను నీతో నడుచు ఒక దేవుడను, యేసుతో కూడా నడిచే ఒక అనుభవంలో మనము జీవించాలి. ప్రతిదినము ఆయనతో మన దినము ప్రారంభించాలి, ఆయనతోనే ముగించాలి. ఆయన అన్ని స్థలములయందు తోడుగా ఉండును, సరేనా? అందుకై మీరు సోలిపోకుండా ఎల్లప్పుడూ యేసుని మనసులో తలంచుకొనుడి. మీరు ఆశీర్వదించబడినవారుగా ఉండాలనే కదా ఇష్టపడుతున్నారు. కుమార్తె, నీవు ఆశీర్వదింపబడిన కుమార్తెవు, కుమారుడా, నీవు ఆశీర్వదింపబడిన కుమారుడవు అని నేను యేసు నామములో చెబుతున్నాను. మీరు భాగ్యవంతుడు, భాగ్యవంతురాలు. కనుక వాక్యంలో ఏం చెప్పబడిందంటే, ఎవరు భాగ్యవంతుడు, భాగ్యవంతురాలు? ఒక వాక్యము చూడండి. రోమా 4వ అధ్యాయము 7వ వచనములో, ఎలాగనక తన అతిక్రమములకు పరిహారము నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందువాడు ధన్యుడు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడినవారు అని అర్థము. మనము సహజంగా ఏమనుకుంటాము? పెద్ద ఇల్లు ఉన్నది, వసతి ఉన్నది, ఉద్యోగము ఉన్నది, డబ్బు ఉన్నది, కారు ఉన్నది, ఓ వారే ధన్యులు, వారే ఆశీర్వదింపబడినవారు అని అనుకుంటాము. అది కాదు. అవి అన్నీ వచ్చి స్థిరమైనవి కావు. అవి ఈ దినము ఒక మనిషి చేతిలో ఉంటాయి, రేపు ఇంకొకరి చేతిలో ఉంటాయి. ఎంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు దివాలయ్యి దేశము విడిచి వెళ్లిన పరిస్థితులను మనము చూసినాము కదా. కనుక అది కాదు నిజమైన ఆశీర్వాదము. నిజమైన ఆశీర్వాదము దేవుని ద్వారా ఆశీర్వదించబడినవారు అని చెప్పబడిన వారెవరో తెలుసా? ఎవరి పాపములు క్షమించబడినవో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడినవో వారే నిజంగా ఆశీర్వదించబడినవారు. వారి హృదయంలోనే సమాధానము ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఒక గొప్ప సంతోషము ఉంటుంది. మీరు ఆ విధమైన అనుభవమును పొందుకొని ఉన్నారా? మీ పాపము క్షమించబడిందా? ఇంతవరకు మీరు చేసిన పాపము కప్పివేయబడినదా? ఎవరండి క్షమించేది? ఎలా అండి మూసివేసేది? ఎంత డబ్బు ఇచ్చి నేను పరిష్కారము చేయాలి? డబ్బిచ్చి పాపక్షమాపణ పొందలేము. మీరు పరిహారము అన్న పేరు మీద ఎంత డబ్బు ఖర్చు చేసినను పాపము క్షమించబడదు. పాపక్షమాపణ ఉచితమైనది. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము. ఎవరు క్షమించగలరో తెలుసా? మన పాపము కొరకు ఎవరు పరిహారము చేసినారో వారే పాపములు క్షమించగలరు. యేసుక్రీస్తు మన పరిహారి అని వేదములో వ్రాయబడి ఉన్నది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. కనుక ఒక మనుషుని పాపము క్షమించుటకు ఒక మనిషి యొక్క రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదిగా ఉండాలని వేదములు చెప్పుచున్నవి. భూమి మీద ఏ మనుష్యుడు పరిశుద్ధుడు? మనమందరము పాపులమే. అయితే ఏమి చెయ్యాలి? కనుక దేవుడే మనిషిగా అవతారమును ఎత్తి వచ్చి పరిశుద్ధముగా ఒక జీవితము జీవించి సిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించెను. కనుక వేదం చెబుతోంది, యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసయ్యా, నేను పాపిని, నా కొరకు మీరు సిలువలో రక్తము చిందించి నాకు పరిహారము కలుగజేసినారు. మీ రక్తం ద్వారా నన్ను కడగండి, నా పాపములు క్షమించండి. పాపమును గ్రహించి మారు మనసు పొంది పాపమును ఒప్పుకొని ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అలా యేసుని అంగీకరించినప్పుడు మన పాపములను ఆయన కప్పివేయుచున్నారు. ఆయన రక్తము కప్పివేయుచున్నది. వారే ధన్యులు, ధన్యురాలు. వారే దేవుని పిల్లలని చెప్పగలము. ఆ అనుభవము మీకున్నదా? అలా లేకపోతే ఇప్పుడు చెప్పండి, దేవా, యేసయ్యా, నా కొరకు సిలువలో రక్తము చిందించినారు. మీ రక్తము ద్వారా నా హృదయమును కడుగుడి, నా పాపములను క్షమించండి, నా అతిక్రమములను క్షమించండి. నేను ఈ విధముగా పాపమనగానేమి? దొంగిలించుట, నరహత్య చేయుటయే పాపమని అనుకుంటున్నారు. కాదు. మనిషి యొక్క హృదయములో నుండి దురాలోచనలు, వ్యభిచారము, వేశ్యతనము, అశుభ్రత, కామవిహారము, దుష్టచూపు, దూషణ, పగ ఇవన్నీ బయలుదేరి వచ్చును. అవి మనిషిని అపవిత్రపరచునని యేసు చెప్పినారు. కనుక హృదయంలో నుండి బయలుదేరి వచ్చినవి ఇచ్చలు, అతిశయములు, ఈర్ష్యలు, దురాశలు, ఇట్టి లోక కార్యములు, ఈ పాపములన్నీయు నా హృదయంలో ఉన్నవి. ఇవన్నీ నాకు క్షమించి మర్చిపోండి. మీ రక్తము ద్వారా హృదయమును కడగండి, నా పాపములు మీరు కప్పివేయండి అని ప్రార్థించినారంటే యేసుక్రీస్తు మీ పాపములను క్షమించి మీకు నూతన హృదయమును ఇచ్చును. అదే శుద్ధీకరింపబడిన హృదయము. అదే సమాధానముతో నిండిన ఆత్మ, నెమ్మది కలిగిన హృదయము. అదే దైవిక సమాధానముతో నిండిన హృదయము. వారే ధన్యులు, ధన్యురాళ్ళు. మీరు పొందుకుంటే దేవుని స్తుతించండి.
ఇంతవరకు పొందుకోకపోతే హృదయంలో చేయి ఉంచుకొని, యేసయ్యా, మీ రక్తము ద్వారా నన్ను కడుగుడి, నా పాపమును కప్పివేయాలి, నాకు పాపము నుండి విడుదల ఇవ్వండి అని ప్రార్థించుడి. ఈ దినము మొదలు మీరు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. ప్రార్థిద్దామా? యేసయ్యా, నా కొరకు సిలువలో రక్తము చిందించి నా పాపములన్నీయు మోసి ముగించితిరి. నా హృదయమును మీ రక్తముతో కడుగుడి. నేను చేసిన పాపములన్నీ, నా జన్మ పాపము, కర్మ పాపములన్నీయు, చేసిన పాపములన్నీయు మీ రక్తముతో కడిగి నన్ను శుద్ధీకరించుడి, పాపములన్నీ కప్పివేయుడి. ఆ నిజమైన సంతోషము, సమాధానము నాకు ఇవ్వండి. నా హృదయంలో నివాసము చేయుడి. మీరు దాన్ని చేసినారు, కృతజ్ఞతలు. నా పాపములు క్షమించారు, నన్ను ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చినారు. అందుకొరకై స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.